జై శ్రీరామ్. మేము ఇప్పుడు ప్రస్తుతానికి మన పొలంకి సంబంధించి జీవామృతం తయారు చేయాలనుకుంటున్నాం. అయితే జీవామృతాన్ని తయారు చేయడానికి కల మన అన్ని సౌకర్యం అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇది పెండ, ఆవు పెండ. ఇది మనకు 10-15 కిలోల పెండ ఉంటుంది. ఇది బెల్లం, ఇది నల్ల బెల్లం. మన జీవామృతానికి సంబంధించి కావాల్సింది నల్ల బెల్లమే. మనం ఏదంటే ఏదో బయట ఉన్నవి తెచ్చి చేసుకోకూడదు. ఇది మన్ను, మదర్ కల్చర్ అంటారు దీన్ని అనవచ్చు. మన పొలం లేదే అంటే మేము మామూలుగా కొత్తగా చేసే వాళ్ళైతే బయట పుట్టమన్ను అట్లా తెచ్చుకోవచ్చు. మనము ఎంత మన్ను ఎంత కేజీలు? ఒక పీడికి దోసెడు మన్ను ఇంత దోశ 1 కిలో అనుకో, కిలో ఉంటుంది. బెల్లం 2 కిలోలు. 2 కిలోలు. ఇది పిండి, అలసందల పిండి. ఇది కూడా 2 కిలోల పిండి. 2 కిలోల అలసందలు బట్టి పిండి పెట్టుకొచ్చాము. ఇది గోమూత్రం. ఇది 10-15 లీటర్ల మధ్యలో ఉంటుంది. ఇవన్నీ మనం ఇప్పుడు జీవామృతం తయారు చేయడానికి మనకి ఈ డ్రమ్లో కలుపుకోవాలి. అందుకే అన్నీ రెడీ పెట్టుకున్నాము. ఇప్పుడు ఒకటి మీకు ఈ డ్రమ్లో వేస్తూ చూపిస్తాం. ఇది ఆవు పెండ వేస్తున్నాం జీవామృతం కోసం. ఓకే, ఇప్పుడు వేస్తున్నాం. తర్వాత రెండోది వచ్చేసి పిండి. ఫస్ట్ పెండ వేసాము, ఇప్పుడు రెండోది పిండి. మనం అలసందల పిండి మనకి జీవామృతానికి మరి చాలా ముఖ్యమైనది. దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయంట. మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ ఇదే, ఎక్కువ మనం యూజ్ చేసేది. మన్ను, మదర్ కల్చర్. బెల్లం, బెల్లం ఇట్లా బాగా మెత్తగా దంచుకోవాలి. మెత్తగా వేయాలి బెల్లము. పొడిగా వేయకూడదు, గడ్డలు అట్టే వేయకూడదు. ఇలా మెత్తగా ఉండాలి. ఇవి ఆవు గోమూత్రం. ఇప్పుడు పెండ ఎన్ని వారాలదేనా? పెండ ఈ రోజుదే ఫ్రెష్ పెండనే వేసుకోవాలి. మనకి ఫ్రెష్ దొరకకుండా ఒక వారం లోపలి పెండ వాడుకోవచ్చు అన్నారు. మేమైతే ఫ్రెష్ పెండనే వేసాము. మూత్రం అయితే దాదాపుగా 3 నెలలు 4 నెలలు కూడా ఉంటుంది. ఒక 6 నెలల నుంచి కూడా మేము అట్లే ఒక డ్రమ్లో స్టాక్ చేస్తున్నాం. మేము అవసరమన్నంత వాడుకుంటాము. మళ్ళీ మనకి మూత్రం వచ్చినప్పుడు తీసుకుపోయి మళ్ళీ దాంట్లో పోస్తున్నాం. అంటే ఇంకా అది కంటిన్యూ, కొత్తది పాతది అన్నీ మిక్సింగ్ దాంట్లోనే ఉంటాయి. మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం. అట్లా దాదాపుగా ఒక 6 నెలలు కూడా పైన ఉంటుంది మూత్రం. ఇప్పుడు దీనికి వాటర్ పడతాము డ్రమ్ముకి. వాటర్ వచ్చేసి మన బోర్ వాటరే పడుతున్నాం. మనము జీవామృతంకి సంబంధించిన అన్ని ఆవు పేడ, ఆవు మూత్రము, పిండి, బెల్లము, మన్ను అన్నీ వేసాం.
అదే ఇప్పుడు దీన్ని మనం ఇట్లా మనం క్లాక్ వైజ్గానే తిప్పుకోవాలి. ఒకసారి తిప్పుతున్నాను చూడండి మీరు. మూత్రము పెండ మంచి ఫ్రెష్ పెండ, మూత్రం కూడా బాగా లేటు మూత్రం కాబట్టి మనకు నురుగా మంచిగా వచ్చింది. ఇట్లా ఒకసారి మనం రోజుకి వచ్చేసి ఉదయం సాయంత్రము 2 సార్లు ఒక్కొక్కసారి మనం ఒక 10-20 రౌండ్లు ఇట్లా తిప్పుకోవాలి. మంచిగా తిప్పుకుంటే మనకి రోజుకి దీంట్లోకి ఆక్సిజన్ అనేది ఎంటర్ అవుతుందని మనకి చెప్పారు విజయరామ్ గారు. వాళ్ళనే మనం ఫాలో అవుతూ వాళ్ళ వీడియోలు చూసి మనం ఇంప్రెస్ అయ్యి మనం చేస్తున్నాం. ఇలా రోజుకి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రోజు ఇట్లా ఒక 10-20 రౌండ్లు ఇట్లా తిప్పుకోవాలి. అందుకనే ఇట్లా కలిస్తే అంత మంచిగా తయారవుతుంది, జీవామృతం తయారవుతుంది. ఒక 4 నుంచి 8 రోజుల లోపల తయారవుతుంది. మనం 8 రోజుల తర్వాత వాడుకోవచ్చు ఇంకా పొలానికి. ఒక ఎకరాకు వచ్చేసి ఎకరాకి సరిపోతుంది మనకి. ఎకరా పొలంకి స్ప్రే అయినా చేసుకోవచ్చు, లేదంటే మనము కింద సాయిల్ అప్లై కూడా చేసుకోవచ్చు. అయితే మనం ఈ జీవామృతాన్ని కలిపేటప్పుడు డ్రమ్ము పక్క చెట్టు నీడకే పెట్టాలి. మనము జీవామృతం కలిపేటప్పుడు ఖచ్చితంగా చెట్టు నీడకే పెట్టాలి. ఎండకి పెడితే ఇది కొంచెం ఎండకి బ్యాక్టీరియా బాగా తయారు కాదన్నారు. చెట్టు నీడకే పెట్టాలి. అందుకే చెట్టు నీడకి పెట్టి మళ్ళీ మనం ఇట్లా ఏదో ముయ్యకూడదు. దీని మీద ప్లాస్టిక్ వాడకూడదు. ఇట్లా గోనె సంచులు గోనె తట్ట అంటారు దీన్ని. దీంతో మూసుకోవాలి. ఇట్లా మూసి పెట్టుకోవాలి. ఇట్లా మూసి పెడితే దీంట్లోకి ఏం పడకుండా, ఏమి మళ్ళీ ఎండ పడకుండా, చెట్టు కింద కూడా కొంత ఎండ వస్తుంది కాబట్టి అది కూడా పడకుండా ఇట్లా మూసి పెట్టుకుంటే దీనికి ఆల్రెడీ గాలి కూడా ఇక గోనె సంచి నుంచి గాలి కూడా ఆడుతుంటుంది కాబట్టి తిరుగుతుంది ఆటోమేటిక్గా. పర్లేదు, ఈ గోనె సంచి అయితే బాగుంటుంది. మనం ప్లాస్టిక్ వేసినామనుకో అసలు గాలి అనేది ఆడకుండా, మళ్ళీ దాంట్లో బ్యాక్టీరియాకి ఇబ్బంది అవుతుంది. ఆక్సిజన్ ఆడకుంటే బ్యాక్టీరియా చనిపోతుంది కదా. అందుకని గోనె సంచే కప్పి పెట్టుకోవాలి ఖచ్చితంగా. మనకు డ్రమ్ము మీద ఎప్పుడే కానీ ప్లాస్టిక్ వాడవద్దు.